నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. కర్నూలు ఘోర బస్సు దుర్ఘటనతో స్లీపర్ బస్సుల భద్రతపై చర్చ మొదలయ్యింది. సరిగ్గా 10 రోజుల ముందు రాజస్థాన్లోనూ స్లీపర్ బస్సులో మంటలు చెలరేగి 20 మందికి పైగా చనిపోయారు. ఇలాంటి దుర్ఘటనలు తరచూ జరగడంతో స్లీపర్ బస్సులలో ప్రయాణం ఎంత ప్రమాదకరమో అర్థమవుతుంది. ఈ ప్రమాదాలకు కారణాలు చూస్తే బస్సు డిజైన్ల దగ్గర నుంచి నిర్మాణం కోసం వాడే మెటీరియల్, ఇలాంటి బస్సులపై అవగాహన లేకపోవడం, మితిమీరిన డ్రైవర్ పనివేళలు, ఇలా అనేక లోపాలు కనిపిస్తున్నాయి. ఇందులో ప్రమాదకరమైనవి స్లీపర్ బస్సుల డిజైన్. స్లీపర్ బస్సులో సాధారణంగా 30 నుంచి 40 మంది వరకు ప్రయాణించవచ్చు. ఒకవైపు 2 బర్తులు, మరోవైపు 1 బర్తు ఉంటుంది. బర్తు పొడవు సుమారు 6 అడుగులు, వెడల్పు 2.5 అడుగులు ఉంటుంది. ఈ రెండింటి మధ్య చాలా ఇరుకైన దారి ఉంటుంది. కేవలం ఒక మనిషి మాత్రమే నడిచే వీలుంటుంది. ఏదైనా ప్రమాదం జరిగితే త్వరగా బయటపడడానికి వీలు లేకుండా స్లీపర్ బస్సుల డిజైన్ ఉంది. ఇక ఇలాంటి బస్సులలో వాడే మెటీరియల్ కూడా మంటలు వేగంగా విస్తరించేందుకు కారణమవుతున్నాయి. వ్యాపించి ప్రయాణికులకు ఊపిరి ఆడని పరిస్థితి ఉంటుంది. ఎమర్జెన్సీ ఎగ్జిట్ సరైన ప్రదేశంలో ఉండకపోవడం, ఫైర్ సేఫ్టీ వ్యవస్థ లేకపోవడం వంటి అంశాలు మరణాల సంఖ్య పెరగడానికి కారణమవుతున్నాయి. స్లీపర్ బస్సుల డిజైన్లలో మరో లోపం ఈ బస్సుల ఎత్తు. ఆర్డినరీ ఎక్స్ప్రెస్ల ఎత్తు 8 అడుగులు ఉంటాయి. కానీ స్లీపర్ బస్సుల ఎత్తు సాధారణంగా 10 అడుగుల నుంచి 14 అడుగుల పైనే ఉంటాయి. లగేజ్ కింద భాగంలో పెట్టడం వల్ల బస్సుల హైట్ అమాంతం పెరిగింది. ఈ ఎత్తు కారణంగా బయట నుంచి ఎవరైనా కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ వెంటనే లోపలికి వెళ్లడం సాధ్యం కాదు. ఇది రెస్క్యూ ఆపరేషన్ ఆలస్యం చేస్తే మరణాల సంఖ్య పెరగడానికి కారణమవుతుంది. 20 ఏళ్లకు ముందు మన దేశంలో లగ్జరీ బస్సులే తిరిగేవి. స్లీపర్ బస్సులు పెద్దగా లేవు. ఒకప్పుడు చైనాలో స్లీపర్ బస్సులు వేలల్లో ఉండేవి. డిజైన్ లోపాలతో తరచూ ప్రమాదాలు జరగడం, ప్రజలు చనిపోవడంతో చైనా పుష్కర కాలం కిందటే చర్యలు తీసుకుంది. కొత్త బస్సుల రిజిస్ట్రేషన్లు ఆపేసింది. స్లీపర్ బస్సులు ప్రమాదాలకు మరో కారణం డ్రైవర్ అలసటకు గురి కావడం. సాధారణంగా స్లీపర్ బస్సులు కనీసం 300 కిలోమీటర్ల నుంచి 1200 కిలోమీటర్ల దూరంలోని నగరాల మధ్య తిరుగుతూ ఉంటాయి. గంటల కొద్దీ నిరంతరంగా డ్రైవింగ్ చేయడం వల్ల డ్రైవర్లు అలసటకు గురవుతున్నారు. స్లీపర్ బస్సులు ఎక్కువగా రాత్రి వేళలో దూర ప్రయాణాలకు వినియోగించడం వల్ల డ్రైవర్లు నిద్ర సమస్యతో బాధపడుతున్నారు. 2018లో నిర్వహించిన సర్వే ప్రకారం సుమారు 25% మంది డ్రైవర్లు నిద్రమత్తులో డ్రైవింగ్ చేశామని అంగీకరించారు. మరీ ముఖ్యంగా అర్ధరాత్రి 1 గంట నుంచి ఉదయం 5 గంటల మధ్య ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. స్లీపర్ బస్సులకు జరిగే ప్రమాదాల్లో మొదటి 2 నిమిషాలు చాలా కీలకం. ఈ కాస్త సమయంలో తీసుకునే చర్యల వల్లే ఎక్కువ ప్రాణాలు కాపాడగలం. స్లీపర్ బస్సులో ప్రయాణికులు నిద్రలో ఉండడంతో అసలేం జరుగుతుందో తెలుసుకునే లోపే ముప్పు ముంచుకొస్తుంది. ఇక లోయర్ బర్త్ లో ఉన్న వారికి బయటపడే అవకాశాలు ఉన్నప్పటికీ అప్పర్ బర్త్ లో ఉన్నవారు చిక్కుకుపోయే అవకాశం ఎక్కువగా ఉంది. సమయానికి తలుపులు, ఎమర్జెన్సీ ఎగ్జిట్లు తెరుచుకోకపోవడం వల్ల మరణాల సంఖ్య పెరుగుతుంది. స్లీపర్ బస్సులో ఎక్కే ముందు ప్రయాణికులు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. బస్సుల్లో ఫైర్ సేఫ్టీ సిస్టమ్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ప్రమాదం జరిగితే ఎలా తప్పించుకోవాలి అనే అంశంపై అవగాహన కలిగి ఉండాలి. అద్దాలను పగలగొట్టేందుకు సుత్తి లాంటి వస్తువులు ఎక్కడ ఉన్నాయో చూసుకోవాలి. స్లీపర్ బస్సులలో మంటలు ఆపే సిలిండర్లు ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. ఎమర్జెన్సీ ఎగ్జిక్యూటివ్ లొకేషన్ ఎక్కడ ఉందో తెలుసుకోవాలి. డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నాడా లేదా చూడాలి. కొందరు డ్రైవర్లు మద్యం సేవిస్తూ ఉంటారు. ఇంకొందరు ప్రయాణం మధ్యలో మద్యం సేవిస్తారు. వీలైతే ప్రయాణం మధ్యలో డ్రైవర్లను మాట్లాడిస్తూ ఉండాలి. బస్సు కండిషన్ ఎలా ఉందో ఖచ్చితంగా చూడాలి. సాధ్యమైనంత వరకు రాత్రి ప్రయాణాలు తగ్గించుకోవడం కూడా ఉత్తమం. ఇలాంటి చర్యలు తీసుకున్నప్పుడే కర్నూలు లాంటి బస్సు ప్రమాదాలు నివారించగలం, సురక్షితంగా ఇంటికి చేరగలం.